హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర హోంశాఖ 11 మార్చి 2024న సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 సిఏఏకి సంబంధించిన నియమాలు అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియమాలు అమలులోకి వచ్చినట్లయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుండి వలస వచ్చిన ముస్లిమేతర వలసదారులకు సులభంగా భారత పౌరసత్వం లభిస్తుంది. ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఏం చెప్తుందో, దాని వలన జరిగే పరిణామాలేంటో తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. డిసెంబర్ 11, 2019న పార్లమెంట్ సిటిజన్షిప్ యాక్ట్ 1955కి సవరణ చేసింది. ఈ సవరణ ప్రకారం 31 డిసెంబర్ 2014 కంటే ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల నుండి వలస వచ్చిన హిందూ, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీ మతాలకు చెందిన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కి భారత పౌరసత్వం లభిస్తుంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పౌరసత్వం కొరకు దరఖాస్తు చేసుకునే వారి కోసం అప్లికేషన్ ఫామ్లో ఈ 3 దేశాలకు చెందిన ఈ 6 మతాల వారి కోసం సెపరేట్ కాలంని పొందుపరిచారు. ఇక వారు ఈ అప్లికేషన్ చేసుకున్న తర్వాత పాస్పోర్ట్ యాక్ట్ 1920 మరియు ఫారినర్స్ యాక్ట్ 1946 ప్రకారం వారు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్గా పరిగణించబడరు. సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం మన దేశంలో 11 సంవత్సరాలు నివసించినట్లయితే వారికి భారత పౌరసత్వం లభిస్తుంది. కానీ ఈ సవరణ ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన ముస్లిమేతర మైనారిటీ మతస్థులు 5 సంవత్సరాలు మన దేశంలో నివసించినట్లయితే వారికి పౌరసత్వం లభిస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం ఈ సవరణ వలన దాదాపు 30,000 మంది లబ్ధి పొందనున్నారు. అయితే ఈ సవరణకు సంబంధించిన నిబంధనలు రాజ్యాంగంలోని 6th షెడ్యూల్లో పేర్కొన్న గిరిజన ప్రాంతాలు గల అస్సాం రాష్ట్రం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, ఇతర ఇన్నర్లైన్ పర్మిట్ అమలులో ఉన్న ప్రాంతాలలో వర్తించవు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో హింసకు గురవుతూ మతపరమైన వేధింపులు తట్టుకోలేక వలస వచ్చిన వారికి మానవతా దృక్పథంతో ప్రాథమిక హక్కులు, పౌరసత్వం కల్పించడానికి ఈ సవరణ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. 2019 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పుడు చట్టపరంగా పూర్తి చేసినట్టు బీజేపీ చెబుతుంది. అయితే పార్లమెంట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019ని ఆమోదించినప్పటి నుంచి విపక్షాలు ఆందోళనలను ప్రారంభించాయి. వీరి ఆందోళనలకు కారణాలు తెలుసుకున్నట్లయితే మతం ప్రకారం పౌరసత్వాన్ని అందించి కొన్ని మతాల పట్ల వివక్ష చూపించడం, సమానత్వాన్ని ప్రతిపాదించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ని ఉల్లంఘించడమే అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అదేవిధంగా ఎన్నో ఏండ్లు పోరాడి సాధించుకున్న అస్సాం ఒప్పందాన్ని కూడా ఈ సవరణలు ఉల్లంఘిస్తున్నాయని అక్కడి ప్రాంత ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ 2024 లోక్సభ ఎన్నికల ముందు నాటికే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏని అమలు చేసి తీరుతామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న విధంగానే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే 2-3 రోజుల ముందు సిఏఏ నోటిఫికేషన్ను జారీ చేసింది. దీనితో భారత ఎన్నికల రంగం మరింత వేడెక్కింది. ఇది ఇవాల్టి వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.